ర్యాండమ్‌గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక షార్ట్ వచ్చింది. టైటిల్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఉండుంటే బాగుండేదేమోనయ్యా అని వైఎస్ఆర్ గారి వీడియోస్ పెట్టి తెగ ఫీల్ అయిపోతున్నారు జనాలు. నాకైతే వైఎస్ఆర్ గురించి ఏం తెలియదు. ఆయన చనిపోయినప్పుడు నేను 4th క్లాస్లో ఉండే. పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్ కి పోతే స్కూల్ మధ్యలో నుంచే ఇంటికి పొమ్మన్నారు. తర్వాత తెలిసింది ఎవరో చచ్చిపోయినారంట, అందుకే ఇంటికి పంపిస్తున్నారు అని. ఆ రోజు నాకు తెలియదు అసలు ఎవరు చచ్చిపోయారు, ఆయన చచ్చిపోతే మాకు ఎందుకు హాలిడే ఇచ్చిరు అని. లిటరలీ నాకైతే వైఎస్ఆర్ గురించి, ఆయన పార్టీ గురించి జీరో నాలెడ్జ్. బట్ రీసెంట్ గా వచ్చిన జగన్ మీద ట్రోల్ చూసి ఇట్లా ఆయన ఎందుకు తిడుతున్నారు, ఈయన ఎందుకు కావాలనుకుంటున్నారో అర్థం కాలేదు. అసలు ఆయన చనిపోవడానికి కారణమే జగన్ అంటున్నారు. ఇవన్నీ చూసినాక నాకైతే ఒక క్యూరియాసిటీ పెరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి రీసెర్చ్ చేస్తే ఈ వీడియోలో చెప్పిన ముచ్చట్లన్నీ తెలిసినాయి. అసలు వైఎస్ఆర్ డెత్ అనేది ఒక కుట్రనా లేకుంటే దేవుడిచ్చిన పనిష్మెంటా? అసలు ఆ రోజు పావురాల గుట్టలో ఏం జరిగింది? ఇట్లా వైఎస్ఆర్ హెలికాప్టర్ క్రాష్ ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ గురించి, అలానే ఆయన డెత్ సీక్రెట్ గురించి మనం ఈ వీడియోలో రివీల్ చేద్దాం. తెలుగు పొలిటికల్ హిస్టరీలోనే ఒక రోజు, ఒక ప్రమాదం మొత్తం స్టేట్ నే సాడ్నెస్ లో ముంచేసిన రోజు అది సెప్టెంబర్ 2, 2009. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొంతమంది ఏమో అది కుట్ర అంటారు, మరి కొంతమంది ఏమో తిరుమల దేవుడి ఆగ్రహం అంటారు. మరి నిజమేంటి? ఆ 24 అవర్స్ లో వచ్చిన భయానికి అసలు కారణం ఏంది? ఈ రోజు మనం వీడియోలో వైఎస్ఆర్ హెలికాప్టర్ క్రాష్ వెనుక ఉన్న అన్ని యాంగిల్స్ ని క్లియర్ గా చూసిద్దాం. అట్లనే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్ లో ఒక షాకింగ్ పాయింట్ ఉంది. మార్నింగ్ 8:35 కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెల్ 430 అనే హెలికాప్టర్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ తర్వాత అంటే 9:35 కి కర్నూలు దగ్గర ఏటీసీతో కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ని రీచ్ కాలే. 7:30 కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అప్పుడే ఇండియాలో ఏ సీఎం కోసం కి జరగని ఒక పెద్ద సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఈ సర్చ్ ఆపరేషన్ కోసం సుఖాయ్ 30 జెట్స్, ఇస్రో శాటిలైట్స్, సిఆర్పిఎఫ్ టీమ్స్ అయితే నల్లమల అడవి మొత్తం వెతుకుతున్నాయి. ఎంత వెతికినా సరే 24 అవర్స్ దాకా ఏం దొరకలే. ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ తర్వాత పావురాల గుట్ట కొండ పైన హెలికాప్టర్ క్రాష్ అయి కనిపించింది. అక్కడికి వెళ్ళి చూసినాక తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ గారితో పాటు 5 చనిపోయినారు. ఇది న్యాచురల్ డెత్తా లేకుంటే ఎవరైనా ప్లాన్ చేసి చంపేసినారా అని తెలియదు. కానీ బయటకు వస్తున్న ముచ్చట ఏంటంటే, స్టార్టింగ్ లో ఒక షార్ట్ చూసినా అని చెప్పినా కదా, అందులో కమెంట్స్ ఓపెన్ చేసి చూస్తే తిరుమల దేవుడితో పెట్టుకున్నందుకు ఇట్లనే అవుతుందని ప్రతి ఒక్కరు కమెంట్ చేసిర్రు. సో ఫస్ట్ డౌట్ ఇక్కడే స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తిరుమల అంటే 2 కొండలు మాత్రమే, మిగతా 5 కొండలు ఫారెస్ట్ ల్యాండ్ అని ఒక జీవో పాస్ చేసిరట. ఆ తర్వాత బయటకు వచ్చిన రూమర్ ఏంటంటే ఆ మిగిలిన 5 కొండల పైన చర్చ కట్టాలని ఆయన ప్లాన్ అని చెప్పి స్ప్రెడ్ అయింది. అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ అయిన టీడీపీ దీనిపైన వైఎస్ఆర్ ని గట్టిగా నిలదీసినారు. అండ్ వాళ్ళన్నట్టే దేవుడి జోలికి ఎవరు వెళ్ళినా సరే మట్టిలో కలవాల్సిందే అని ఒక స్టేట్మెంట్ అప్పట్లో గట్టిగా వినిపించింది జనాలల్లా. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే ఈ ఇన్సిడెంట్ అవ్వడంతో దైవ శిక్ష అని చాలా మంది నమ్మినారు. ఆ తర్వాత జీవోని మార్చి మళ్ళీ 7 హిల్స్ టీటీడీదే అని కొత్త జీవోని పాస్ చేసారు. ఇంకొక రూమర్ వచ్చేసి 2010 లో ద ఎక్సెల్డ్ అనే వెబ్సైట్ రిపోర్ట్స్ వల్ల స్టేట్ అయితే మొత్తం తగలడిపోయింది. కేజీ బేసిన్ గ్యాస్ ఫండ్స్ కోసమే అంబానీస్ ఈ పని చేసుంటారు అని న్యూస్ లో ట్రెండ్ అయిపోయింది. అట్లనే అసెంబ్లీ మీటింగ్ లో చంద్రబాబు గారు నువ్వు తిరిగి రావు అన్నారు. ఈ స్టేట్మెంట్ ని వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఇప్పటికీ గుర్తు చేస్తారు గానీ చంద్రబాబు గారు అయితే పొలిటికల్ గా మళ్ళీ నువ్వు పవర్ లోకి రావు అన్నట్టు చెప్పినారని క్లారిఫై ఇచ్చినారు. ఫైనలీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది వాట్ రియలీ హ్యాపెండ్ అని. సో ట్రూత్ వచ్చేసి సిబిఐ అండ్ డిజిసిఏ రిపోర్ట్స్ ప్రకారం ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆయిల్ లీకేజ్ అంటే హెలికాప్టర్ లో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అండ్ బ్యాడ్ వెదర్, ఘోరమైన వర్షం వల్ల పైలట్స్ కి ముందు కొండ ఉందని కనిపించలేదు. వచ్చేసి పైలట్ డిస్ట్రాక్షన్. టెక్నికల్ ప్రాబ్లం చూసి హడావిడ్ల హెలికాప్టర్ చాలా హైట్ తగ్గిపోయి ఒక కొండకి గుద్దుకొని పోయింది. అండ్ ఇందులో మిస్టరీ ఏంటంటే హెలికాప్టర్ లో ఈఎల్టీ ఎందుకు పనిచేయలేదు. ఒకవేళ అది పనిచేసి ఉంటే 1 అవర్ లోనే ఆయన ఏడున్నాడో కనిపెడుతుండే, ఈ సిచ్యువేషన్ ఇప్పటికీ రాకపోతుండే అంటున్నారు. సో కన్క్లూజన్ ఏంటంటే ఒక చిన్న వెదర్ చేంజ్ తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఒక మహానేతని దూరం చేసింది. కొంతమంది ఏమో దీన్ని కుట్ర అంటే, మరి కొంతమంది ఇది దైవ ఘటన అంటారు. ఇవన్నీ పక్కన పెడితే నాకున్న ఒక మేజర్ డౌట్ ఏంటంటే ఈ హెలికాప్టర్ క్రాష్ అనేది ఎందుకు ఆ ప్లేస్ లోనే జరిగింది. దేవుడి మీద ఒక జీవో పాస్ చేసిన తర్వాతనే ఎందుకు జరిగింది? ఏది ఏమైనా సరే ఆయన ఎన్ని మంచి పనులు చేసినా సరే అందరికీ గుర్తున్నది మాత్రం 7 కొండల మ్యాటరే. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కమెంట్లో ఎప్పుడు అస్సలు మర్చిపోకండి. అండ్ ఇట్లాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.